మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 128వ దావీదు కీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. ఈరోజు నీ యొక్క కష్టార్జితం అంతా వృధాగా పోతుందేమో, ఎంత సంపాదించినా ఎంత ప్రయాసపడినా చిల్లు సంచిలో వేసినట్లుగా ఉందేమో. నీకు అనుకోని అవసరతలు వచ్చి, అనుకోని కష్టాలు వచ్చి, అనుకోని ఇబ్బందులు వచ్చి నీ కష్టార్జితం అంతా వృధాగా పోతుందేమో. ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలం కనబడటం లేదు. ఎంత కష్టపడుతున్నా నా జీవితంలో సమృద్ధిని అనుభవించలేకపోతున్నాను, చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంది అని నీవు బాధపడుతూ ఉన్నావేమో. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీవు పడిన ప్రయాసకు దేవుడు నీకు నిశ్చయముగా తగిన ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రయోజనం లేదనుకోండి. అలాంటి సమయంలో చాలామంది కృంగిపోతూ ఉంటారు. నేను ఎంత కష్టపడుతున్నానో ఏమీ ప్రయోజనం లేదు, నేను ఎంత ప్రయాసపడుచున్నానో దీని వలన నాకు ఏమి లాభము, నాకు ఆశీర్వాదం లేదు, నాకు కొదువే కనిపిస్తుంది అని చెప్పి అనేక సార్లు బాధపడుతూ ఉంటారు. కానీ ఈరోజు నిశ్చయముగా నీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నారు. మీరు ధైర్యం తెచ్చుకొని నిలబడండి, నమ్మకముగా పనిచేయండి. దేవుడు అంటున్నాడు కదా, నమ్మకముగా పనిచేయు వానికి మెండైన దీవెనలు నేను కుమ్మరిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తారు గనుక ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి కుటుంబాలలో నా ప్రభువా ఏ అవసరత ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో ప్రభువా, అయా నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. శాంతి, సమాధానము, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. మా దేశంను జ్ఞాపకం చేసుకోండియా. దేశంను పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేస్తున్న పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారు దేవా ఈ దినమున నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి ప్రభువా. ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చిన ప్రభువా సురక్షితంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.